హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఒక స్పెషల్ రెసిపీని తయారు చేయబోతున్నాము. లంచ్ బాక్స్లోకి కానీ లేదంటే పిల్లలు ఏదైనా స్పెషల్ తయారు చేయమన్నప్పుడు ఇలాగ డిఫరెంట్గా తయారు చేయండి. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్యానికి 4 టమాటాలు పెద్ద సైజు తీసుకోండి. టమాటాలు తీసుకున్నప్పుడు బాగా పండివి తీసుకోండి. పండినవి అయితే మంచి రసం వస్తుంది, ఇంకా కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. 1 కప్పు బియ్యం తీసుకున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఈ బియ్యాన్ని బాగా కడిగిన తర్వాత పైన ఉన్న వాటర్ అంతా వంపేసుకోండి. అసలు నీళ్ళు అనేది లేకుండా మొత్తం నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు బియ్యం నాకు 400 గ్రామ్స్ పడింది. 400 గ్రామ్స్కి 4 టమాటాలు తీసుకున్నాను, పెద్ద సైజు టమాటాలు. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ వెలిగించి దానిపైన పాన్ పెట్టుకొని ఈ రైస్ మొత్తాన్ని పాన్లో వేసేసుకోవాలి. నూనె కానీ ఏమీ వేయవసరం లేదు, డైరెక్ట్గా మనం శుభ్రం చేసుకున్న బియ్యాన్ని దానిలో వేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యంలో ఆల్రెడీ మనం పేస్ట్లా తయారు చేసుకున్న టమాటా పేస్ట్ని దీనిలో వేసేసుకోండి. టమాటాలు పండిని వేసుకున్నాను కాబట్టి కలర్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి. అస్సలు ఫుడ్ కలర్ యాడ్ చేసే అస్సలు పని ఉండదు. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం టమాటా పేస్ట్ ఉడికేటప్పుడు మనకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఈ రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఈ టమాటా పేస్ట్ అంతా మనకి రైస్లో బాగా కలిసిపోవాలి, దగ్గరికి అయిపోవాలి. రైస్కి అసలు నీళ్ళు అనేది లేకుండా టమాటా పేస్ట్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి టమాటా పేస్ట్ వాసన రాకుండా టమాటాలు వాసన రావు. దగ్గరికి అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం రైస్ 1 కప్పు తీసుకున్నాం కదా, 1:30 అంటే 1 కప్పు 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. అలానే 2 కప్పులు వేసుకున్నట్లయితే మనకి రైస్ మెత్తగా అయిపోద్ది. 1:30 వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. నీళ్ళన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి వేయడం వల్ల మనకి రైస్ అంతా పొడి పొడిగా వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. అలానే వదిలేసినట్లయితే మనకి మెత్తగా అయిపోద్ది. మధ్యలో చెక్ చేసుకున్నట్లయితే మనకి రైస్ ఎంతవరకు ఉడికింది అనేది తెలుస్తుంది. ఇప్పుడు 1 ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకోండి. సన్నగా పొడవుగా ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. 1 బంగాళదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే పెద్దవి కాకుండా మీడియంగా ఉండేలాగా బంగాళదుంపను కూడా కట్ చేసుకోండి. బంగాళదుంపను కట్ చేసిన తర్వాత నీటిలో వేసుకోండి, లేదంటే మనకి నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోండి. వేరొక పాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని దీనిలో వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ రావాలంటే మసాలా ఫ్లేవరు దాల్చిన చెక్క చిన్న ముక్క, అనాస పువ్వు 1, యాలక్కాయ 1, 1 ఎండుమిరపకాయ, ఇవన్నీ బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయ వేయకుండానే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ వేగినట్లయితే మనకి బంగాళదుంప ముక్కలు ఉడకవు, అందువల్ల ఉల్లిపాయలు వేసిన వెంటనే బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోండి. బంగాళదుంప వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు ఫ్రోజన్ బఠానీ తీసుకుంటున్నాను, గ్రీన్ పీస్. నార్మల్ గ్రీన్ పీస్ ఉన్నట్లయితే ఆల్రెడీ రైస్ ఉడికిస్తున్నాం కదా, అప్పుడే వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను కాబట్టి త్వరగానే ఉడికిపోద్ది. ఇప్పుడు ఈ బంగాళదుంపలు గ్రీన్ పీస్ అన్నీ బాగా కలిపేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇవి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి వేయించుకోవాలి. మూత పెట్టినట్లయితే మనకి బంగాళదుంపలు చక్కగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండండి.
ఈలోపు మనకి రైస్ ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, ఆల్రెడీ మనకి రైస్ ఉడికిపోతుంది. వాటర్ ఇంకా ఉంది కాబట్టి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఆల్రెడీ వాటర్ ఉంది కదా, నీళ్లు సరిపోయలేదో చెక్ చేద్దాం. చూడండి, రైస్ గట్టిగా ఉంది. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం వేసుకున్న నీళ్లు కరెక్ట్గానే సరిపోతాయి. 1:30 మొత్తం వాటర్ అంతా పోయింది. ఒకసారి చెక్ చేద్దాం ఉడికిందో లేదో. అస్సలు నీళ్ళు అనేవి లేవు కదా. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టడం వల్ల మనకి అన్నం అంతా ఎక్కడైనా తడి ఉంటే తడి లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. దుంపలు ఉడికేయలేదు ఒకసారి చూడండి. దుంపలు బాగా వేగిపోయాయి కదా. బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం జీడిపప్పు కొంచెం, కిస్మిస్ కొంచెం వేసుకోండి. కిస్మిస్ వేయడం వల్ల మధ్య మధ్యలో మనకి స్వీట్నెస్ లాగా తగిలి చాలా టేస్ట్ వస్తుంది. కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. గరం మసాలా పౌడర్ అన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ దుంపకి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా, దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయలకు సరిపడ్డట్టుగా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాం కదా, అందువల్ల మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. చూడండి, మొత్తం అంతా డ్రైగా ఉన్నాయి కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ని దీనిలో వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత చూడండి, రైస్ అంతా పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుంది. ఎక్కడ మనకి ఒక్కొక్క రైస్ అంటుకోకుండా చక్కగా ఉన్నది చూడండి. ఇలా ఉడికించడం వల్ల టమాటా పేస్ట్ అంతా మనకి రైస్కి పట్టి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ అంతా మనం వేయించుకున్న బంగాళదుంపలో వేసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే క్యారెట్ ఉంటే క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఎందుకు, టమాటా రైసే చేసుకోవచ్చు కదా అనుకుంటారా, కానీ ఇలాగ డిఫరెంట్గా చేయండి. టేస్ట్ మాత్రం టమాటా రైస్ లాగా కాకుండా చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. టమాటా రైస్ చేసినప్పుడు ఆల్రెడీ మనం అన్నీ ముందు వేసేసుకొని మొత్తం అంతా రైస్లో ఉడికించుకుంటాం. ఆ టేస్ట్ కన్నా ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్గా కొత్తిమీర జల్లేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మసాలాలన్నీ లాస్ట్లో కలుపుకున్నాం కాబట్టి రైస్కి మసాలాలన్నీ పట్టి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మా అమ్మాయికి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. మా అమ్మాయికి ఈ లంచ్ బాక్స్ చాలా టేస్టీ అండ్ డిఫరెంట్గా ఉండాలని ఇలా తయారు చేశాను. లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. చూస్తుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. నేను కూడా ఒక ప్లేట్లో వేసుకొని టేస్ట్ ఎలా ఉందనేది మీకు కూడా చెప్తాను. టేస్ట్ చూసేలోపు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేస్ట్ చూస్తే సూపర్. థ్యాంక్ యూ.